హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నామినేషన్స్ అయితే మొదలైపోయాయి. ఇక నామినేషన్స్లో ఈసారి రచ్చ కంటే కూడా చాలా కామ్గా అయిపోయాయి నామినేషన్స్ వరకు. కానీ ఇమ్యూనిటీలో కొట్టుకోమని చెప్పి బిగ్ బాస్ అయితే ఒక పెద్ద పరుపునైతే ఇచ్చేసి అందరినీ దాని మీద పెట్టేసి ఇక ఎవరు కొట్టుకుంటారో మీ ఇష్టం, ఎవరిని తోసేస్తే వాళ్ళు చక్కగా ఇమ్యూనిటీ పోయి నామినేషన్స్‌లోకి వెళ్ళిపోతారు. ఎవరు ఆ పరుపు మీద ఎక్కువ సేపు ఉంటారో వారికి ఇమ్యూనిటీ వచ్చేస్తుందని చాలా డిఫరెంట్‌గా ప్లాన్ అయితే చేసేసాడు బిగ్ బాస్. వావ్! సూపర్‌గా ఉంది కదా! కానీ మన వాళ్ళ సంగతి తెలిసిందే కదా! ఫస్ట్ సంజన గారినైతే అందరూ కలిసి లాగి ఇక కిందైతే పెట్టేస్తారు. ఇక ఈమె నామినేషన్స్‌లోకి కంపల్సరీ వచ్చేసింది. ఇక భరణి గారు, డీమాన్ పవన్‌లో ఎవరు ఫస్ట్ పడ్డారని మీరనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కానీ డీమాన్ పవన్ అయితే ఈసారి నామినేషన్స్‌లోకి వచ్చేసాడు. తనూజ కూడా నామినేషన్స్‌లోకి వచ్చిందంట. ఇక సుమన్ శెట్టి గారు నామినేషన్స్‌లోకి వచ్చేసారు. ఫ్లోరా గారు ఆల్రెడీ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ఐదుగురు మాత్రమే నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక ఫర్దర్‌గా ఇంకా కొంతమంది రావచ్చు. ఎవరు వస్తే బాగుండో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి శ్రీజ గాని, రీతు గాని వస్తే ఒకరు ఎలిమినేట్ అయిపోవడం పక్కా అని ఈసారైతే అనిపిస్తుంది. అలా అయితేనే బాగుంటుంది కూడా. రీతు వెళ్ళిపోతే డీమాన్ అన్న ఆట బాగుంటుందేమో అని